ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్. మహిళల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. విజయవంతంగా DSC మోడల్ ఎగ్జామ్. పెద్ద సంఖ్యలో హాజరైన అభ్యర్థులు. ప్రకృతి వ్యవసాయంతోనే ప్రజల ఆరోగ్య రక్షణ సాధ్యం. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయరామ్ స్పష్టం. జులైలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకలు. కార్యవర్గ సమావేశంలో సభ్యుల తీర్మానం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మహిళల సాధికారత కోసమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లో 18వ డివిజన్లో మహిళల కుటు శిక్షణ కేంద్రంను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం 18వ డివిజన్ తూరంగిపేట సచివాలయంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం చేయూతనిస్తుందని, దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మిషన్లను కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంటి వద్ద ఉండే మహిళలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ TDP ఇన్ఛార్జ్ బొడ్డా శివాజీ, బ్రహ్మం స్వామి, దుర్గాప్రసాద్, మచ్చారాజు, శివ, మల్లాడి ఆదిలక్ష్మి, పలమాటి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. భరోసా కల్పించాలంటే, ఆర్థికంగా బలపరచాలంటే ఏం చేయాలని ఆలోచించి డాక్టర్ గ్రూప్ పెట్టి 10 మందిని ఒక గ్రూప్గా చేర్చమన్నాడు. రూపాయి దాచుకోండి అమ్మా, నెలకు రూపాయి దాచుకోండి. దాచుకున్న తర్వాత డబ్బులన్నీ దాచుకున్న తర్వాత దాని ద్వారా బ్యాంక్ లోన్ ఇప్పించి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేస్తానని చెప్పాడు ఆయన. అప్పుడు నేను 99లో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను, 1999లో. అప్పుడు కాకినాడ వచ్చి చాలామందిని మున్సిపల్ మేమందరూ బయటకు వచ్చి, అమ్మ డాక్టర్ గ్రూపులు పెడుతున్నాం, 10 మంది మీరందరూ ఓటు అవ్వాలి, రూపాయి దాచుకోవాలి అని చెప్పి ప్రచారం చేస్తే వచ్చేవాడు కాదు అసలు. ఏంట్లే అనుకుంటున్నాను. అప్పుడు RPలు 12 మందిని పెట్టాం. 12 మందే మన కాకినాడకి. 12 మందిని తిరిగి ఇంటింటికి వెళ్ళి 10 మందిని యాక్టింగ్ చేసి గ్రూపులు తయారు చేయాలంటే 100 మంది వచ్చేవారు. అందరూ వచ్చేవారు కాదు, అంటే తెలియక. అప్పుడు 12 మంది RPలు పనిచేస్తారు. వాళ్ళు ఇంకా ఉన్నారు, చాలా మంది పేరు ఉన్నాయి. అమ్మ మీరు తిరగండి కాకినాడ అంతా, గ్రూపులు పెట్టండి అమ్మ అంటే తిరిగి కొన్ని గ్రూపులు పెట్టారు. రూపాయి దాచుకున్న తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పించడం మొదలుపెట్టాం. అప్పుడెంత
అందరికి కలిపి 10,000 ఇస్తే గొప్ప. అమ్మ 10,000 ఇచ్చారని ఎంతో సంతోషపడిపోయారు. అప్పుడు ఒక గ్రూప్కి 10,000 ఇస్తే సంతోషపడిపోయారు. వాళ్ళే పంచుకునేవారు అన్నట్టు. అలాగే చేసుకుంటూ వచ్చాం మనం. అప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పోయింది. మళ్ళీ గవర్నమెంట్ లేపనప్పుడు కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగ ఆయన పెట్టాడు. అది అలాగ డాక్టర్ గ్రూపులు పెట్టుకుంటూ వచ్చాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చాం. అప్పుడు ఆర్పీలు పెంచాం. మళ్ళీ పెంచితే దగ్గర ఇప్పుడు అంతా 250 మంది ఉన్నారు ఆర్పీలు. డిఎస్సి పోటీ పరీక్షల్లో అభ్యర్థులు వారి సామర్థ్యాన్ని పరీక్షించుకొని ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులను సన్నద్ధం చేసేందుకు యంగ్ మైండ్స్ పిఆర్టీయు శామ్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి మోడల్ టెస్టుకు విశేష స్పందన వచ్చిందని శామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు జి శ్యామ్ తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల శామ్ ఇన్స్టిట్యూట్ యంగ్ మైండ్స్ పిఆర్టీయు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి టెస్ట్ జరిగింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరై పరీక్షలను వ్రాసారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ తాము నిర్వహించే పరీక్ష విద్యార్థులు వారి లోపాలను సరిదిద్దుకొని మెయిన్ పరీక్షలకు మంచిగా సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. యంగ్ మైండ్స్ చైర్మన్ వాకాడ వెంకటరమణ చినమాస్టర్ మాట్లాడుతూ మోడల్ టెస్ట్ను నిర్వహించినందుకు అవకాశం కల్పించిన శామ్ ఇన్స్టిట్యూట్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పిఆర్టీయు అధ్యక్షులు చింతాడ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ పిఆర్టీయు ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలకు 566 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శామ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ శ్రీనివాస్, అధ్యాపక బృందం, యంగ్ మైండ్స్ వాలంటీర్లు, పిఆర్టీయు నాయకులు, నేషనల్ అవార్డీ తోటకూర సాయి రామకృష్ణ, ఏజీవి సుబ్బారావు, వి మనోహర్, ఏవి రమణ, సిహెచ్ రాఘవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క పేపర్ని అంటే డిఎస్సికి సంబంధించిన పేపర్ని పిల్లలకు పెడుతూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో సుమారుగా 500 పైగానే రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clockకి ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ ఎగ్జామ్ రాస్తే రేపు పొద్దుట గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు ఈజీగా రాయగలరు కాబట్టి ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఈ ఎగ్జామ్స్కి ప్రోత్సహిస్తూ ఈ ఎగ్జామ్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న యంగ్ మైండ్స్ మరియు పిఆర్టీయుకి ఇన్స్టిట్యూట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఎగ్జామ్ ఉపయోగించుకొని పిల్లలందరూ మంచిగా రాయాలని, రేపు జరగబోయే ఎగ్జామ్ రాయాలని, వారు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు వాకాడ వెంకటరమణ అండి, చిన్న మాస్టర్ అంటారు. యంగ్ మైండ్స్ సంస్థ అండి మాది, రేపటి కోసం. మరి 6 ఉపాధ్యాయులతో స్టార్ట్ చేసి ఈవేళ 2,000 మంది ఉపాధ్యాయులతో ఈ సంస్థ నడుస్తుందండి. మరి మాకు శామ్ ఇన్స్టిట్యూట్ వారు డిఎస్సి మోడల్ టెస్ట్ అనగానే మేము ఉంటామండి, మేము పేపర్ అది తయారు చేసి మొత్తం అంతా కూడా పిఆర్2 ఏపీ వారు, మన శామ్ ఇన్స్టిట్యూట్ వారు, మరి రాష్ట్రంలోనే అత్యధికంగా పేరెన్నిక గల శామ్ ఇన్స్టిట్యూట్ అండి, పేరెన్నిక గల సంస్థ. మరి నిష్ఠాతులైన ఉపాధ్యాయులతో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో అవార్డు గ్రహీతులైన నిష్ఠాతులైన ఉపాధ్యాయులతో ఈ పేపర్ తయారు చేయబడిందండి. ఈ పేపర్ రాసిన తర్వాత వెంటనే కీ కూడా ఇచ్చేయడం జరుగుతుందండి. అప్పుడు అభ్యర్థులు వాళ్ళు ఏ చాప్టర్లో వీక్గా ఉన్నారు, ఏ చాప్టర్లో తప్పులు చేశారన్నది బేరీ చేసుకుని ఆ చాప్టర్స్లో ఇంకా బాగా చదివి ప్రిపేర్ అయ్యి మరి ఉద్యోగం సంపాదిస్తారని, అందరూ కూడా ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా మా యంగ్ మైండ్స్ అండ్ పిఆర్టీయు శామ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఆయన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వారి యొక్క పూర్తి సహకారం, యంగ్ మైండ్స్ సహకారంతో పిఆర్టీయు 3 కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సికి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మరి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి మేము ఆన్లైన్లో వారిని కోరడం జరిగింది. సుమారు 500 మంది పైగా మరి విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు 2 గంటల నుంచి కూడా ఈ మోడల్ డిఎస్సి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మోడల్ డిఎస్సి పరీక్షలో వారు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళీ నమోదు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం వారు ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో సన్నద్ధం అవడం కోసం మరి
వారు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి శామ్ ఇన్స్టిట్యూట్ వారికి యంగ్ మైండ్స్ వారికి కూడా పిఆర్టీ ఏపీ పక్షాన మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం. రాబో నెల లక్షవారం మరి ఆన్లైన్ లో కూడా మరి డిఎస్సి పరీక్షని నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఈసారికి హెచ్జిటి అభ్యర్థులకు మాత్రం నిర్వహిస్తున్నాం. రాబో రోజుల్లో తప్పనిసరిగా శ్యామ్ గారి సహకారం అదే యంగ్ మైండ్స్ సహకారంతో మిగిలిన వారికి కూడా స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడానికి స్టేట్ బోర్డు నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలను పండించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించిన వారు అవుతామని ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు సేంద్రియ నిపుణులు ఎం విజయరామ్ అన్నారు. ప్రకృతి రాగ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు స్థానిక దంటు కళాక్షేత్రంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విజయరామ్ పాల్గొని మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గమని, అందున సేంద్రియ వ్యవసాయ విధానం ముఖ్యమని అన్నారు. దీనివల్ల రసాయనాలు వినియోగం లేని పంట ఉత్పత్తులను చేయడం వల్ల సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలు స్వీకరించడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ప్రకృతి రాగ సంస్థ అధినేత కెప్టెన్ మల్లికార్జునరావు అధ్యక్షతన ఉపన్యాసం చేస్తూ వచ్చిన వారందరికీ అల్పాహారం గాని భోజనం గాని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులను వినియోగించి తయారు చేసింది అని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన అంబాటి శివప్రసాద్ స్వాగత ఉపన్యాసం చేస్తూ మనం స్వీకరిస్తున్న ఆహారంలో జీవశక్తి లేకపోవడం వల్ల అనేక రోగాలకు గురవుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు అల్లూరి లయన్స్ ఎలైటన్ క్లబ్ అధ్యక్షులు మైలవరపు సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సాగర్ రాజుతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో సాంప్రదాయ వ్యవసాయదారులతో పాటు ప్రకృతి ప్రేమికులు కూడా పాల్గొన్నారు. పై మట్టిని తీసిన తర్వాత చెరువు మీకున్న దాంట్లో ఎక్కడైతే వర్షపు నీళ్ళు ఇంకుతాయో, ఎక్కడైతే వర్షపు నీళ్ళు పల్లం ఉంటుందో ప్రతి పొలానికి ఎత్తు పల్లం ఉంటుంది. అవునా కాదా? ఒకచోట ఎత్తు ఉంటుంది, ఒకచోట పల్లం ఉంటుంది. ఆ పల్లం వైపున చెరువు తవ్వుకోండి, వీలైతే తూర్పు వైపు తవ్వుకోండి. వ్యవసాయ భూమిలో వాస్తు లేదు. అలా 10% చెరువు తవ్వుకుంటున్నప్పుడు హిటాచీస్ వాడుకుని, తప్పదు మనుషులు లేరు కాబట్టి ఏప్రిల్ మే నెలలో తవ్వుకుని ఆ మట్టిని భూమి నుంచి 3 అడుగులు ఎత్తు లేపుకోండి. 2.5-3 అడుగులు లేపుకుని అక్కడ 5 డేర్ మోడల్ మీరు ఎంత పెట్టుకుంటారు? ఒక బాక్స్ పెట్టుకుందామంటే 400 గజాలు. దానికి చుట్టూతా ఒక 10 అడుగులు దూరం పెట్టుకోండి. అంటే సుమారుగా 600 గజాలు అలా తీసుకుంటే ఒక బాక్స్ వస్తుంది. లేదు ఒక పావు ఎకరం చేస్తామంటే దానికి ఒక 10 అడుగులు చుట్టూతో పెట్టుకోండి. ఒక ఎకరం చేస్తానంటే మీ ఇష్టం. ఇది మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నాక ఈ మట్టి అంతా నింపిన తర్వాత పైపొర మట్టని తీసుకుని దాని మీద డోజర్తో లెవెల్ చేసుకోండి. ఇది నేను చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇది చెయ్యక తప్పదు. ఇంత ఖర్చు ఎట్లా అంటే తప్పదు. మరి మనం భవిష్యత్తులో ఏది కొనుక్కుందామన్నా మన దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, కానీ బయట బజార్లో విషమైనప్పుడు ఇంకా మనం ఎందుకు బతికి? మీరు ఏది కొనుక్కోకుండా బ్రతకడం అనేది చెయ్యాలి. ఈరోజు కాకినాడ నగరానికి మన సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయదారులు అలాగే ప్రచారకర్త అయిన శ్రీ విజయరామ్ గారు వచ్చి మన ఒంగోలు జాతి ఆవు అంతరించిపోతుంది, దాన్ని మనందరం రక్షించాల్సిన బాధ్యతలో నడుం కట్టుకుని మనం ముందుకెళ్లాలని మనందరినీ ఎంతో ఆయన ఉత్తేజపరుస్తూ ఆయన సమయాన్ని మన కోసం వెచ్చించి ఆ విషయం గురించి ఆయన ఇక్కడికి రావడం, అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత, అలాగే దాన్ని ఏ విధంగా లాభకరంగా ఇప్పుడు ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చు, రైతు ఈ విధంగా ఆవు యొక్క సహాయంతో వ్యవసాయం చేసి ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనే విషయాన్ని ఆయన తన సమయాన్ని మొత్తం వెచ్చించి మనందరికీ ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకి, అలాగే ఈ మన 2 జిల్లాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులకి చెప్పాలని చెప్పి ఆయన తన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. ఈ అవకాశంలో పాల్గొన్న చాలామంది రైతులు, అలాగే ఈ విధంగా మనం ఈ ప్రకృతి యొక్క వ్యవసాయం అలాగే సేంద్రీయంగా ఉత్పత్తి చేసిన ఈ వస్తువులు దొరికే అవకాశం కలగడానికి ప్రకృతి రాగ సంస్థ కెప్టెన్ మల్లికార్జునరావు గారు కూడా వాళ్ళు చేస్తున్న చాలా చాలా అభినందనమైంది. అలాగే మీరందరూ కూడా ఈ ప్రకృతి రాగ సంస్థ ద్వారా వస్తున్న వినియోగం పాలు కానీ, ఆవు చేసే ఉత్పత్తులైన ఆవు నెయ్యి, తేనె, అలాగే వాళ్ళు పండించే సహజమైన ఆకుకూరలు, కాయగూరలు కూడా తీసుకుని దీనికి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మనం తినే వాటిలో చాలా వరకు తీపండి, షుగరు, సాల్ట్, ఆయిల్,
మిల్క్, రైస్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఆడల్ట్రేషన్ అయిపోయింది. అంటే ఏంటి, ఒక ఫ్యాక్టరీలో తయారీ వచ్చిన తింటున్నాం. అది మన కళ్ళెదురకుండా ప్రకృతి సహసిద్ధంగా పండింది, ఎందుకు తినకూడదు అని మీ అందరూ ఆలోచిస్తే కంపల్సరీ మన ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు మన అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. ఏంటంటే పెళ్లి చేసుకున్నాక ఒక భార్య, మొదటి భార్య ఉండగా మనకి రెండో భార్య బీపీ, మూడో భార్య షుగర్ కింద వస్తున్నాయండి. ఇలాంటివి రాకుండా మనం కాపాడుకుంటూ ఏకపత్ని వర్గాలుగా ఉండాలి. అదేవిధంగా భార్యను కూడా కంపల్సరీ ఇదే విధంగా ఆలోచించి కంపల్సరీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆయుష్ నిలబడి ఉంటుంది. అందుకనే కంపల్సరీ అందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా ఇక్కడికి నేను గో సంరక్షణ చేస్తూ మన ప్రకృతి వ్యవసాయం చేయడం మూలాన అది చూడటానికి విజయరామ్ గారు వచ్చారండి. నిజంగా నేను ధన్యుణ్ణి. మన కాకినాడ ఈ ఉభయ గోదావరిలు కూడా నిజంగా ధన్యులండి. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి మనకి ఆయన ఒక దేవుడు, ప్రకృతి దేవుడు అండి. ఆయన వచ్చి మన అందరినీ కలవడానికి ఆయన యొక్క వాక్కులు మనకు చెప్పి మనలో ఒక స్ఫూర్తిని తెప్పించి మనందరం కూడా ఆయనలాగా మారి కంపల్సరీ మన ఆయుష్ని కాపాడుకుంటాం. ఒకరోజు ప్రకృతి వ్యవసాయం అధ్యక్షులు ప్లస్ గో సంరక్షణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడైన శ్రీ విజయరామ్ గారు మన కాకినాడ నగరానికి రావడం నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ కృతం. ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల కానీ గో సంరక్షణ వల్ల కానీ మన ఆయుష్ పెరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో దీన్ని ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దీనికి కారకులైన మన ప్రకృతి రాగ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున గారికి మేమందరం కూడా మా లయన్స్ క్లబ్ తరఫున తోడ్పాటు అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకలను జూలై 17, 18, 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు సమస్త కార్యవర్గం సమిష్ట కృషితో విజయవంతం చేయాలి అని సమస్త ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, గౌరవ సలహాదారులు గట్టి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యవర్గ సమావేశం సంస్థ ఉప అధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగింది. కార్యదర్శి పంపన దయానంద్ బాబు ఎజెండాలోని అంశాలను సభ్యుల ముందు ఉంచారు. ఎజెండాలోని అంశమైన పెన్షన్ పథకం కొనసాగింపుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అదేవిధంగా 4 కళా పోషకులు, 6 రంగస్థల కళాకారులను సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సత్కరించాలని సమావేశం తీర్మానించింది. అంతేకాక ఈ వేడుకల్లో ఆంధ్రశ్రీ అవార్డును సీతాపతిరావుకి, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక విశిష్ట సేవ పురస్కారం కర్రి బామిరెడ్డికి ఇచ్చేందుకు సభ్యులు తీర్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మూర్తి, గట్టి సత్యనారాయణ, పంపన దయానంద్ బాబులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జి సత్యమూర్తి, ఎస్వి రమణ, బాబీ, డి పుత్తర్రావు, బాలు, బిహెచ్వి వర్మ, నూకరాజు, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కెవి ప్రసాద్, ఎం నాగమణి, పి మురళీ విజయ్ కుమార్, పి వెంకటేశ్వరరావు, కరక రాజుబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. కళల్ని బాగా పోషిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి డిస్కషన్ కూడా కలబడుతుందిగా ఈ టీం అందరినీ నేను గమనిస్తున్నాను. అలాగే పెద్దలు కూడా అంతే కళాకారులు కూడా ఏదో విధంగా ఈ పరీక్షించిన కార్యక్రమం కూడా అద్భుతమైన కార్యక్రమం అండి. దానికి మనం తలుచుకొని చేయాలి, కష్టం కాదు. నెలకి 1000 రూపాయలు అంటే పెద్ద కష్టమైన విషయం కాదు. ఇవాళ రూపాయలు మనం కూడా చేసుకోవచ్చు. అది మీరు అందరూ ఆలోచించుకుంటే వీలు బట్టి అలా చేసి సంతోషం అది కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే జూలైలో జరగబోయే మన శివజయంతి కార్యక్రమం కూడా నా వంతు ఖచ్చితంగా ఫైనాన్షియల్గాను ఇతరులు కూడా సపోర్ట్ చేస్తారని మీకు హామీ ఇస్తూ మన కార్యక్రమం అంటే మీరు రేపు గ్యాదరింగ్ కావాలి మన విషయంగా చెప్పారు. అలాంటి ఏం చేస్తారంటే నాకు చిన్న అడ్వైజ్ మీరు కాలేజెస్ కానీ స్కూల్స్గా సెలెక్ట్ చేసుకుని స్కూల్స్ చూసి ఏమైనా చిన్న చిన్న మోనాక్షన్ అని కాంపిటీషన్ పెట్టి ఆ పైన రోజు ఇస్తే ఎక్కువ మంది వాళ్ళ పేరెంట్స్కి వచ్చే అవకాశం ఉంటుందని అదో నాకు చిన్న సజెషన్. ఇల్లుంటే వచ్చండి. ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, వారి చదువుల నిమిత్తం, భోజన సౌకర్యాల నిమిత్తం పిఠాపురం మహారాజశ్రీ సంస్థానం ద్వారా తొండంగి మండలంలో కేటాయించిన 511 ఎకరాల భూములకు సంబంధించిన వేలం పాటలు పారదర్శకంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం మహారాజా తొండంగి మండలంలో కేటాయించిన 511 ఎకరాల భూమి విషయంలో ఎటువంటి అవినీతికి పాల్పడినా సహించేది లేదు అని మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులకు హితవు పలికారు. దగ్గర 150 మంది పోలీసులు, 3 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్సీలతో బందోబస్తు పెట్టి ఆక్షన్ చేస్తే
53 లక్షల చిల్లర అమౌంట్, 50,000 అటు ఇట్లు 53 లక్షల రూపాయలకి 511 ఎకరాలకి ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది. ఆ డబ్బుల్ని మేము అప్పుడు విద్యార్థుల చదువు గురించి, అదేవిధంగా మధ్యాహ్నం చదువుకునే విద్యార్థులకి టిఫిన్లు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే మేలు పెట్టుకునే విధంగా చక్కగా మేము ముందుకు నడపడం జరిగింది. తదుపరి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ భ్రష్టు పట్టించారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆక్షన్ పోస్ట్ పోయిన చేయడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇది కూడా పాత పద్ధతిలో అధికారులు ఏమైనా తీసుకెళ్తున్నారేమో అని. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతికి తావలేదు, అటువంటి జరిగితే ఊరుకునేది కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఇది వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో 53 లక్షల రూపాయలకి వెళ్ళిందో అదేవిధంగా ఓపెన్ ఆక్షన్ పెట్టండి. అక్కడ రింగ్ అవ్వడం కానీ, నలుగురు కలిసి పాడడం ఉంటే రెండోసారి ఆక్షన్ పెట్టండి. అక్కడ రైతులు ఆక్షన్ పెట్టండి, లేదంటే పోలీస్ బందోబస్తు పెట్టి ఆక్షన్ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ కూడా ఈవేళ ఎక్కడ చూసినా సరే ఎకరానికి 25,000 రూపాయలు శిస్తు వస్తాం. సారీ, ఈరోజు ఎక్కడైనా చూసినా సరే ఎకరానికి 40,000 శిస్తు వస్తాం. రైతు కూడా బాగుపడాలి కాబట్టి ఆ 53 లక్షలకి ఏదైతే వెళ్ళిందో దానికి ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం కాబట్టి కనీసం 80-90 లక్షలు ఈరోజు మరి ఆక్షన్లో వచ్చే పరిస్థితి కాబట్టి అధికారులు కూడా పెర్ఫెక్ట్గా, నిజాయితీగా, నిబద్ధతతో ఆక్షన్ నిర్వహించి సంస్థానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత అధికారులు ఉంది. అప్పుడే రాజా గారు ఏదైతే ఆశయంతో శ్రీ సంస్థానానికి 511 ఎకరాలు ఇచ్చారో దాని యొక్క ఆశయం, దాని యొక్క ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆయన యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీ సంస్థానం భూములు పబ్లిక్ ఆక్షన్ పెట్టాలి. మంచి ఆక్షన్ రేట్ వచ్చే వరకు, రాకపోతే రెండోసారి ఆక్షన్ పెట్టండి. ఆ విధంగా అధికారులు మరి యాక్షన్ తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులు, జిల్లా డీసీ గారు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము గమనిస్తూనే ఉన్నాం. మేమందరం కూడా ఎంచేదంటే ఇది పిఠాపురం నియోజకవర్గ ఆస్తి, పిల్లల ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు స్కూల్ పూర్వ విద్యార్థి సంఘాలు ముందుకు రావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రెడ్ కాన్వెంట్ లేకపోయినా ఆనాడు విద్యను అభ్యసించిన విద్యార్థులంతా కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి విద్య, వైద్య, ఉపాధి వంటి రంగాలకు ఉచిత సేవలు, సహాయం చేయడం పట్ల వనమాడి సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినిక్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఒక దివ్యాంగునికి ట్రైసైకిల్, స్వయం ఉపాధి పథకంలో భాగంగా 4 మహిళలకు కుట్టు మిషన్లు, 3 విద్యార్థులకు సైకిళ్లను ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని సేవలను ఇంకా విస్తృతపరచాలి అని ఎమ్మెల్యే వనమాడి ఆకాంక్షించారు. ఈ సేవలను కాకినాడ ప్రజలు, ప్రభుత్వం గుర్తించుకుంటుందన్నారు. వీరి సేవలు విస్తృతపరిచే విధంగా కాకినాడలో ఒక స్థలాన్ని ప్రభుత్వం తరపున అందించేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ట్రస్ట్ అధ్యక్షులు బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, మా పూర్వ విద్యార్థులు అందరూ ప్రస్తుత సమాజ అవసరాలకు తగినట్టుగా సేవా కార్యక్రమాలు చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ట్రస్ట్ సేవలకు స్థలం అందించేందుకు సహకరిస్తానని చెప్పిన ఎమ్మెల్యే వనమాడికి బాదం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ DVR జగన్నాథం,
సీమకుర్తి పాపారావు, తాళ్లూరి శ్రీనివాసరాజు, వేదుల మధు, టి పద్మనాభం, వివి రామ్చరణ్, కుమార్, ఎం జనార్దన్, టి సత్యశ్రీనివాసరావు, ఆకుల సరళ తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ నగరంలో 1978లో రెడ్ కాన్వెంట్లో చదువుకున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు, ఈరోజు నా పక్కన ఉన్నటువంటి బాల బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా 1978లో రెడ్ కాన్వెంట్ 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులు. సరే, ఎవరి కాళ్ళే చదువుకున్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు అయ్యారు, కొంతమంది ఉద్యోగం చేసుకున్నారు, ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు కొంతమంది. అలాంటి వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ కాకినాడ ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు గొప్ప సేవలు అందిస్తున్నటువంటి ఈరోజు ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా బాలకృష్ణ గారు కానీ, ఇక్కడ శ్రీనివాస్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా తరపున, ప్రభుత్వం తరపున, కాకినాడ ప్రజల తరపున మొట్టమొదటిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదొక స్ఫూర్తి. చాలామంది చాలా సేవలు చేస్తుంటారు, ఎవరి స్థాయి రాయడు, చాలామందికి చేయాలంటుంది కానీ ఒంటరిగా చేయలేరు. అలాంటిది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారంటే ఇది ఈరోజు కాదు, ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు నడుస్తుంటుందంటే వీళ్ళు చేసే సేవల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, ఒక ఎమ్మెల్యేగా మేము గుర్తిస్తున్నాం, ఇక్కడ చాలామంది ప్రముఖులు కూడా గుర్తిస్తున్నారు. దీన్ని ఎప్పుడు కూడా ఇది కొనసాగాలి, బాగుండాలని కోరుకుంటారు అందరూ కూడా. ఏదైనప్పుడు కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ట్రస్ట్, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదే కాదు, ఇప్పుడే చెప్పారు, మాకు ఇంకా ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ఒక బిల్డింగ్ అంటూ ఉంటే, ఇదే కాదు ఇంకా హెల్త్ సంబంధించిన కార్యక్రమాలకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు కూడా ఇమీడియట్లీ సేవ చేయడానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు వాళ్ళు. దానికి ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుంది, స్థలం ఇస్తే బాగుంటుందని కోరారు. దేవుడి వల్ల ఎక్కడైనా ప్రభుత్వ స్థలం దొరికితే అన్వేషిస్తాం, దొరికితే ఇలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటారని ప్రజలకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అది కూడా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా మరొకసారి ఈ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్ ట్రస్ట్ సభ్యుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా నా తరపున, ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ఈరోజు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ తరఫున 4 పేద మహిళల కుట్టు మిషన్లు, ఒక దివ్యాంగునికి ట్రైసైకిల్, అలాగే 3 పిల్లలకి స్కూల్ దూరం అవడం వలన నడుచుకుని వెళ్ళడం వలన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది 2017లో బచ్చు కమలబాబు గారిని, బెంగళూరులో ఉంటారు, మా 10th క్లాస్మేట్. ఆయన స్ఫూర్తితో కాకినాడలో ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, రెడ్ కాన్వెంట్ అనేది లేదు, ఆ పేరుతో మనందరూ కూడా చాలా కన్స్ట్రక్షన్ చదువుకున్నాం, చాలా పైకి వచ్చాం, మనందరూ ఒక సంస్థ పెట్టాలని చెప్పి ఆయన చెప్పడం. తాళ్ళూరి శ్రీనివాసరాజు గారిని మా రెడ్ కాన్వెంట్ సభ్యులే, ఆయన ఆడిటర్గా ఒక క్రమ పద్ధతిలో ఒక ట్రస్టును రాసి ఈ కార్యక్రమాలు ఆ పద్ధతులు ఎలా చేయాలని చెప్పి ఒక దశానిర్దేశం చేయడం వలన మా సభ్యులందరూ కలిసి మాకు వచ్చిన సంపాదనలో కొద్ది భాగం వేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, మీరు చదివిన కాలేజీలు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఇలాంటి ట్రస్టులు పెట్టి 10 మందికి సహాయం చేయండి. గవర్నమెంట్ కానీ మా ఇలాంటి సంస్థలు కానీ అందరికీ సహాయం చేయలేవు, కొంతమంది అయినా సహాయం చేయొచ్చు. నిధుల కొరత అవ్వచ్చు, మరి చేయడానికి అవకాశం రాకపోవచ్చు, అలాంటి వాళ్ళకి ఇది ఒక దారి అని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మరి మా మీద అభిమానంతో ట్రస్ట్ చేసే కార్యక్రమాలకి మరి చాలా ఆనందంతో ఉన్న మన గౌరవనీయులు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రావడం మా అందరి అదృష్టం భావిస్తూ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ పొందిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన జరగనున్న పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగాలు సాధించి వారి జీవితాల్లో స్థిరపడాలని శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శామ్ ఆకాంక్షించారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల శామ్ ఇన్స్టిట్యూట్లో గత 5 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ పొందిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ నెల 30వ తేదీన జరిగే పోటీ పరీక్షలకు గత 5 సంవత్సరాల నుండి 288 మోడల్ టెస్ట్ నిర్వహించినట్లు శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ తెలిపారు. మోడల్ టెస్టులు పూర్తి అయినందున వారికి వినూత్నంగా వీడ్కోలు పలికామని చెప్పారు. ఈ సందర్భంగా మోడల్ టెస్ట్ వ్రాసిన త్వరలో ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన జరిగే పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి విజయోత్సవ్ అంటూ
ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తీన్మార్ డప్పులు వాయిస్తూ విద్యార్థులపై పూలు జల్లుతూ వారి అందరికీ విజయోత్సు అంటూ ఆశీర్వదించారు. యంగ్ మైండ్స్ చైర్మన్ వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్, పిఆర్టీయూ అధ్యక్షులు ప్రదీప్ కుమార్లు మాట్లాడుతూ కానిస్టేబుల్ అభ్యర్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్, శైలజ శ్యామ్, సిఇఓ శ్రీనివాస్, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, అధ్యాపక బృందం, శామ్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ ప్రిపరేషన్ కోసం మా పిల్లలు ఎంతో భయ ప్రయాసాలు కూర్చి ప్రయత్నిస్తున్నారు. దానికి తగిన విధంగా మేము కూడా వాళ్ళకి మంచి అవుట్పుట్ ఇచ్చి ఈ రోజుతో సుమారుగా 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి వారం ఒక మోడల్ టెస్ట్ పెడుతూ వాళ్ళని డీవియేట్ అవ్వకుండా చదువు నుంచి, కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి డీవియేట్ కాకుండా మేము ప్రయత్నం చేసి 280వ టెస్ట్ ఈరోజు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగిందండి. ఈ మొత్తం ఓవరాల్గా స్టేట్లో 23 సెంటర్లో సుమారుగా 10,000కు పైగానే ఈరోజు ఎగ్జామ్ రాసి సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రైనింగ్లు పూర్తి చేసుకున్నారు. వచ్చే వారం అంటే జూన్ 1వ తారీఖున వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో వాళ్ళు మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించడం కోసం ఈరోజు వాళ్ళని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు మోటివేషన్ చేయడం కోసం, వాళ్ళని హ్యాపీగా పంపించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కాబట్టి మా పిల్లలందరూ ఉద్యోగాలు సాధించి వారి కుటుంబం హ్యాపీగా ఉండాలని, అదేవిధంగా వారు రాష్ట్ర సేవలో రాష్ట్ర ప్రజలకు మంచి సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పిల్లలందరికీ నెక్స్ట్ వీక్ జరిగే ఎగ్జామ్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడి నిజం చేస్తూ తమ గ్రామం క్షేమంగా ఉండాలని కోరుకునే ఓ వ్యక్తి కోసం ఆ ఊరిలోని గ్రామస్తులంతా చేయి కలిపి ఊరి విరాళాలను సేకరించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న అరుదైన సంఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ధనుర్మాసంలో హరిదాసు ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఎంతో నియమనిష్టలతో గ్రామాల్లోని ప్రజలు బాగుండాలని కోరుకునే హరిదాసు తాళ్లూరి సూరిబాబుదాసుకు పెద్ద కష్టం వచ్చింది. ధనుర్మాసం పూర్తి అయిన తరువాత గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తే ఎంతో కొంత దానంగా బియ్యం, నగదు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే హరిదాసు గ్రామంలో తిరిగేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోవటం, వెన్నుముకకు బలమైన గాయం తగలడం జరిగింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి ఆర్థిక పరిస్థితి హరిదాసుకు తగిలిన దెబ్బతో ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. వెన్నెముకకు తగిలిన గాయానికి చికిత్స కోసం లక్షల నగదు వేచించడంతో కుటుంబం అప్పుల పాలైంది. ఈ విషయం తెలుసుకున్న గొల్లల మామిడాడ గ్రామస్తులు తమ గ్రామం కోసం ఏర్పాటు చేసుకున్న మన ఊరి కోసం వాట్సాప్ గ్రూపులో విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది. తమ గ్రామం క్షేమాన్ని కోరుకునే హరిదాస్కు అంత కష్టం వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఆ పోస్టుకు స్పందించి ఎవరికి తోచిన సహాయం వారు చేయడం జరిగింది. ఆ పోస్టు ద్వారా సుమారుగా 171,371 రూపాయలు ఆయన కుటుంబానికి ఈరోజు ఆదివారం గొల్లల మావిడాడులోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు గ్రామస్తులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసంలో గొల్లల మామిడాడ గ్రామానికి ఎనలేని సేవలు అందించిన హరిదాసు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న గొల్లల మామిడాడ గ్రామస్తులు ధన్యులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారి తరపుగా స్వామి సన్నిధిలో తెలియచేస్తూ వాటి ప్రతిగతిని ఆయన కోరుకొని మళ్ళీ ధనుర్మాసంలో మరి వారి యొక్క సేవలు మన అందరికీ కూడా కళ్ళ ముందు ఆయన ఆ నామస్మరణ చేసుకుంటూ మనందరికీ దర్శనమిస్తారని సభాపూర్వకంగా తెలియచేస్తూ ఇది పరంపరానుగతంగా మనకు వస్తున్నటువంటి ఒక మహాభాగ్యం. ఎందుకంటే ఎన్నో గ్రామాల్లో చూస్తూ ఉంటాం, కానీ ఈ భగవన్నామస్మరణ చేస్తూ ధనుర్మాసంలో మనకి దర్శనమిచ్చేటువంటి కదలే నదయాడే అనేటువంటి నారాయణుడు ఆ హరిదాసు రూపంలో మనకి
ఆయన దర్శనం ఇస్తారు. అంటే దాస్ గారు వస్తున్నారంటే ఎదురు చూసే ప్రతి ఇల్లాలు, ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎదురు చూసుకుంటారు. దాస్ గారు వస్తున్నారు. ఎందుకోసం అంటే ఆయనకి అక్షయ పాత్రలో ఆ బియ్యాన్ని ఉంచడం, కలిగిన ఫలాన్ని ఆయనకి అందించడం, ఇలా చేయడం అనేటువంటిది అనుసృతంగా మా గ్రామానికి మా పెద్దల నాటి నుంచి వస్తున్నటువంటి భాగ్యం. అది ఈనాడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నది అంటే అది మా పెద్దలు మా గ్రామము చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలమే. అది ఈనాటికి కూడా వాళ్ళలో ఆ దాతృత్వం అనేది నిలబడి ఉందని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా వారు ఆయురారోగ్యాలతో ఆనందంగా మళ్ళీ మా అందరికీ కూడా ఆ ధనుర్మాసంలో ఆధ్యాత్మిక రామాయణ ఆ కీర్తనని మనందరికీ కూడా గ్రామంలో వినిపిస్తూ మళ్ళీ మనందరికీ దర్శనమిస్తారని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. రైతులు పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందించాలని ముఖ్య ఉద్దేశంతో పటం కాలువ క్లోజర్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సుమారు 4 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులకు శ్రీకారం చుట్టారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం వద్ద గల పీబీసీ కాలువకు సంబంధించిన మైనర్ కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా రైతులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొరాలశెట్టి సునీల్ కుమార్, ఊటా నానిబాబు, గ్రామ సర్పంచ్ కొత్తులూరి సునీత, బసా నాగసత్తులు, పెంకే జగదీష్, గింజల లోవరాజు, పెర్నిడి వెంకట్రావు, కర్ణం సూరిబాబు, జోగా వెంకటరమణ యాదవ్, బొజ్జ లోవరాజ్, బొజ్జ కుమార్, కొత్తుం సుందరం, ముప్పిడి నారాయణరెడ్డి, ఎలుగుబంటి రాజారావు, వాకపల్లి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. కూడా రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 5 ఏళ్ళు ఎలాగైతే రోడ్లు మార్చారో అలాగే కనీస అవసరం రైతుకు అవసరమైనటువంటి కనీసం ఈ కాలంలో ఎక్కడా కూడా ఒక గిచ్చులు మట్టి తీయకుండా చాలా దారుణంగా వేశారు. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ఈవేళ ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ పూర్తి అవగాహన ఉంది, వారి సమస్య పట్ల అవగాహన ఉంది. కాకపోతే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆయన చేసిన విధ్వంసం వల్ల ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది. అనుకున్న పనిని అన్నీ కూడా అనుకున్నట్టుగా చేయడానికి కొంచెం ఫైనాన్షియల్ వెసులుబాటు తక్కువగా ఉంది. ఫైనాన్షియల్ వెసులుబాటుని బట్టి ఏ కార్యక్రమం అయితే అర్జెంటు, ఏ కార్యక్రమం అయితే రైతుకు వెసులుబాటుగా ఉంటుంది, లేకపోతే జనాలకు వెసులుబాటు అన్న కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఆ రకంగానే చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40 కోట్లతోటి రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ మన గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయడం జరిగింది. 34 కోట్లు, 56 కోట్లతో ఆర్ఓబి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సుద్దగడ్డ వద్ద ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కాలనీ వాసుల నిమిత్తం 4 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. సోనంపేటలో 36 లక్షలతో పనులు ఈ వర్షాకాలం స్టార్ట్ అవగానే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగాను రాష్ట్రముఖం ఆపడం మనందరి అదృష్టం. మీరేవైతే కోరుకున్నారో అన్ని పనులు చేస్తాం, మీరు అడగనే కూడా చేస్తామని చెబుతూ ఈవేళ ఈ రైతాంగం అంతా కూడా సహకరించాలి. ఈ పనులన్నీ కూడా మీరు దగ్గర నుండి చేయించుకోండి. మనకంతా అదేవిధంగా ముందుగా ప్రామిస్ చేసేందుకు దోడసంత కూడా చాలా త్వరితగా పూర్తవుతుంది. 1,36 లక్షలు సార్. అది 3 షెడ్యూల్ నిర్మిస్తున్నాం, లెవెలింగ్ చేస్తున్నాం, బౌండరీ వాల్ నిర్మిస్తున్నాం. తప్పకుండా ఈ రైతాంగం అంతా కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇటీవల వర్షాలు కురిసినప్పుడు టార్పాల్ కోసం ఇబ్బంది పడితే సార్కి ప్రజెంట్ చేసాం. సార్ ఇటువంటి సమస్య ఉందంటే 3వ రోజున ఇక్కడ టార్పాల్ డిస్ట్రిబ్యూట్ చేసాం. 2000 టార్పాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలో లేనట్టుగా ఉచితంగా కూడా సరఫరా చేయడం జరిగింది. అందరికీ సరిపోవు నిజమే, కాకపోతే కొంతమందికి సహాయపడడానికి ఈ టార్పాల్ ఉపయోగపడ్డాయని చెబుతూ తప్పకుండా రైతాంగం అంతా కూడా మీరంతా దగ్గరుండి ఈ పనులు సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనతో అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఉన్నత సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకి నారా లోకేష్ యోజన ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు తెలిపారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించి ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. అలాగే దివంగత మహానేత ఎన్టీఆర్ మనవడు సినీ హీరో నందమూరి చైతన్య కృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా
కాకినాడ రూరల్ వాస్తవ్యులు ఆకుల సత్యబాబు వెంకటలక్ష్మి వివాహ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన క్యారేజ్ ద్వారా పేదలకు రైస్ బ్యాగ్స్, చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, పసుపులేటి సత్యనారాయణ శ్రీధర్, పసుపులేటి సత్యనారాయణ, నాని, పండు పృథ్వీ, జోసెఫ్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు థర్డ్ ఇయర్కి ఎంట్రీ అయ్యాను. సడన్గా నా హెల్త్ అది కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల నా స్టడీ అది మధ్యలో డిస్కంటిన్యూ అయ్యింది. నా హెల్త్ పరంగా, మా ఇంట్లో పరంగా మా సుబ్బు గారు చాలా సహాయం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. బియ్యం అని ఇవని చెప్పి చాలా సహాయమే చేశారు. నందమూరి చైతన్య కృష్ణ గారికి రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధముగా రూరల్ మన ఆకుల సత్యబాబు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు సహకారంతో ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ పెట్టడం జరిగింది. మరి ఈరోజు వారి వివాహ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ 1093వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున వారికి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, వారి సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి వారికి వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే బిస్కెట్స్, పాత బట్టలు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ చేసి మైనార్టీలపై దాడి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ కుమార్, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యేలు, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి గాని ఇతరులకు అమ్మడానికి కానీ వీలు లేదు. వక్ఫ్ భూములు అధిక భాగం పట్టణ ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. భూదాహంతో తహతహలాడుతున్న కార్పొరేట్ వ్యక్తుల కళ్ళు ఈ వక్ఫ్ భూముల మీద పడ్డాయి. ఇందుకు ఒక ఉదాహరణ అంబానీది. బొంబాయిలో చట్టవిరుద్ధంగా చాలా విలువైన వక్ఫ్ భూమిని అంబానీ కొనుగోలు చేసి అక్కడ తన భార్య కోసం 16,000 కోట్లు వెచ్చించి ఒక రాజ్మహల్ నిర్మించారు. హిందూ రాజ్యం స్థాపించాలనే దిశగా మోడీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు తీవ్ర అస్థిరతకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులలో ఈ చట్ట సవరణలను ఉపసంహరించడమే పరిష్కారం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్.
కరోనా వైరస్ చాప క్రింద నీరులా విస్తరిస్తున్నందున దాన్ని నియంత్రించడానికి తగు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సన్నీ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో సూర్య గ్లోబల్ టీమ్ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సన్నీ మాట్లాడారు. గత అనుభవాల ఆధారంగా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, జనసాంద్రతం ఎక్కువ ఉన్న చోట సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు సాధ్యమైనంత వరకు ఫంక్షన్లకు వెళ్లకుండా ఉండటం ఉత్తమమని అన్నారు. జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సన్నీ తెలిపారు. అనంతరం ఉచితంగా ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహించారు. ఫార్మాసిస్ట్ శ్రీవాణి, పీఎంపీ వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. వాకర్స్ సంఘం అధ్యక్షులు అడవల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రుల పరిపాలనా అధికారి కె తిరుపతిరావు, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, కోశాధికారి పివి రాఘవరావు, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రాజా, సూర్యనారాయణ, ఎం సుబ్బారావు, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మహిళల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. విజయవంతంగా డిఎస్సి మోడల్ ఎగ్జామ్, పెద్ద సంఖ్యలో హాజరైన అభ్యర్థులు. ప్రకృతి వ్యవసాయంతోనే ప్రజల ఆరోగ్య రక్షణ సాధ్యం. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయరామ్ స్పష్టం. జూలైలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకలు. కార్యవర్గ సమావేశంలో సభ్యుల తీర్మానం. తిరిగి వార్తలకు స్వాగతం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.